ఇక విష్ణు పురాణం 10:6లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడ సహస్ర సుందరీ జనమోహితుడుగాన నేను బుధుని ధరింపన మీద కూర్మి ఎన్నడును బాయదటగునే సత్యభామకు బూన్ప శక్తి లేదు. ప్రతిదినంబు మద్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారముల్ చేసిన వారెవ్వరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 10:6లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే శమంతకమణి, ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా సహస్ర సుందరీ జనమోహితుడనైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు? నిత్యము మద్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుచున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? అంతేగాక భూమి మీద సతులతో గూడి సంసారములు చేసిన వారు ఎవరైనను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. వెలుగు వెదజల్లే శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడెట్లా కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లే శమంతకమణిని ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడును కాను, నేను పాపము చేసిన వాణ్ణు అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముడి సంగతి చెప్పుచూ ఇంకా భూలోకములో ఎవరైనా సరే సతులతో కూడా సంసారం చేసిన వారెవరూ కూడా దీన్ని ధరించుటకు యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు. వెలుగును ధరించుటకు యోగ్యుడు కానివాడు దేవుడెట్లగును? స్కాంద పురాణం పట్టితీర్థ మహత్యం 8వ అధ్యాయములో మరొక మాట రాయబడి ఉన్నది. నేను ఆ శ్లోకాన్ని చదివి వినిపించున్నాను, దయచేసి వినండి, ప్రశాంతంగా వినండి, ఉగ్గులవ్వకండి. మరల మిమ్మల్ని నేను చేతులు జోడించి బ్రతిమలాడుచు ప్రార్థించుచు చెప్పుచున్నాను. కేవలము ఈ సత్యములు మీతో చెప్పాలని నాకు ఇష్టమై ఉన్నది. ఎందుకనగా నా దేశవాసులు అనేకులు వీరిని దేవుళ్ళను తలంచుచు మా బోటి వాళ్ళు పూజారులు చెప్పినటువంటి మాటలు విని, ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విని, పండితులు వాళ్ళ యొక్క పొట్టపోషణ కొరకు ఈ చేస్తున్నటువంటి యొక్క సంఘటనలు వీళ్ళు నిజముగా సత్యములు భావించి లోకము యావత్తు వీరిని పూజించున్నదే ఇది అబద్ధమని దీని సత్యాన్ని లోకానికి ప్రకటించాలని ఉద్దేశంతో నేను మీతో చెప్పుచున్నానే గాని నేను మిమ్మల్ని విమర్శనాత్మక దృష్టితో చెప్పడం ఏమాత్రమూ లేదు అని మీరు నమ్మండి, విశ్వసించండి. నా మాట యందు ఉగ్రులు కాకండి. దయచేసి వినండి ఈ శ్లోకము. ఇతి ద్వచనం శుత్యా ప్రజాపతి తథా బ్రవీత్ అజ్ఞానాదవమానేన సావిత్రీ కుపితాగత అధనారాయణ పుత్రం వినింజమతి వర్జితం అని స్కాంద పురాణం పట్టితీర్థ మహత్యం 8వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు. నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి గాని అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చేసుకుని పై సంచారము చేయువాడు అని అర్థము. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయములో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే భూమి అగాధ జలములతో నిండి ఉండగా చీకటి దానిపైన కమ్మి ఉండగా దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థము, అంతేగాని నాగభూమ మీద పవళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత
సావిత్రిని అవమానించేను, అవమానకరమైన కార్యము చేసితిని. అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని ఈ శ్లోకము చెప్పుచున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది ఈ మాట! వినారా ఎంత విచిత్రముగా ఉన్నదో? వేరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటున్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్ర నారద సంహాదమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది: అహింస అపరాధానామాలయో కించినో గతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపరాధములకు ఉనికి పట్టును. అపరాధాలకి ఉనికి పట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయ భూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని. నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఎంతవరకు నేను చెప్పినటువంటి ఈ పరమాత్మలలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేని వాడు దేవుడు ఎట్లవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి వద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో! సత్యము అంటే ఏమిటి? సత్యము అంటే అసత్యము కానిది సత్యము. ప్రియులారా వినండి, నా మాట వినండి. సత్యమేదో తెలుసుకొనండి. అసత్యాన్ని వదిలిపెట్టండి. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది. అది మీకు నేను చదివి వినిపించుచున్నాను. దయచేసి వినండి.